హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఈరోజు ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నామమ్మా. ఎస్ఎస్సి జీడీ జాబ్లో ఎవరైతే అర్థమెటిక్లో వీక్గా ఉంటారో, అర్థమెటిక్లో మంచి స్కోర్ చేయలేకపోతున్నారో వాళ్ళందరికీ ఒక శుభవార్త. ఎస్ఎస్సి ఏ ఎగ్జామ్ అయినా ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేయడం వల్ల మ్యాక్సిమం ఆఫ్ క్వశ్చన్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చమ్మా ఎగ్జామ్లో. మీరు ఎవరికైతే అర్థమెటిక్ సబ్జెక్ట్లో 40 మార్క్స్కి 36 అబోవ్ ఆర్ 38 అబోవ్ కొట్టాలనుకున్నారా, ఈ ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేయడం వల్ల మీకు మ్యాక్సిమం మీరు అనుకునే స్కోర్ని గెటిన్ అవ్వచ్చమ్మా. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. అర్థమెటిక్లో ఏ క్వశ్చన్ మనం సాల్వ్ చేయలేనా ఫస్ట్ క్వశ్చన్ మనకు ప్రాపర్గా అర్థం కావాలమ్మా. క్వశ్చన్ అర్థం కాకుండా ఏ క్వశ్చన్ మనం సింపుల్గా 5 సెక్షన్స్లో 10 సెక్షన్స్లో సాల్వ్ చేయాలంటే అది ఇంపాసిబుల్. సో క్వశ్చన్ జాగ్రత్తగా చదివి అర్థం చేసుకున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఆఫ్టర్ గివింగ్ 10% డిస్కౌంట్ ఆన్ ఏ ఆర్టికల్ దేర్ ఈజ్ ఏ స్టిల్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10%. అంటే ఏంటంట, 10% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ అతనికి ఎంత లాభం వచ్చింది, 10% ప్రాఫిట్ వచ్చిందంట. డిస్కౌంట్ అంటే మీనింగ్ ఏంది, తగ్గించాడు. ఎంత తగ్గించాడు, 10% తగ్గించాడు. అంటే ఎంత కమ్మినట్టు, 90% కమ్మినట్టు. 90% కావడం వల్ల అతనికి ఏం జరిగింది, 10% ప్రాఫిట్ వచ్చింది. అంటే యాక్చువల్గా 100 రూపీస్ అయితే 10 రూపీస్ పెరిగింది. అంటే ఎంత, 110. కానీ క్వశ్చన్ మనం ఏమడిగాడు చూడండి ఒకసారి, వాట్ విల్ బి ద ప్రాఫిట్ ఆఫ్ ద పర్సంటేజ్ వెన్ నో డిస్కౌంట్ ఈజ్ గివెన్. అంటే అసలు డిస్కౌంటే ఇవ్వకూడదంట. అప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చిందో అడిగాడు. డిస్కౌంట్ ఇవ్వకపోతే అది ఎప్పుడు దేనికి సమానం, 100% సమానం. ఓకేనా. సో 0 క్యాన్సిల్ అయిపోయింది. క్రాస్ మల్టిప్లై చేయాలమ్మా. 110 ఇంటూ 10/9. సో 1100/9. ఇక 9 ఉంది కాబట్టి నేను 900 తీసేస్తున్నా. 900 తీసేస్తే 100% వెళ్ళిపోయినట్టే. 200/9. 9 2s ఎంతమ్మా, 18. అంటే 2 వస్తుంది ఆప్షన్. మళ్ళీ 20 వస్తుంది, అంటే మళ్ళీ 2నే. అంటే ఆప్షన్ ఏందమ్మా, 22.22% ప్రాఫిట్ వస్తుందమ్మా. అంటే ఆప్షన్ ఏంటి, ఆప్షన్ డి. Next question. The ratio of the three numbers is 6:8:9. If the sum of the three numbers is 460, what will be the largest number among the three numbers? అంటాడు 3 నెంబర్లు ఇచ్చాడమ్మా. అవి ఏమేంటంట, 6:8:9. మూడింటిని కలిపితే 460 వచ్చిందంట. ఇటువంటి క్వశ్చన్స్కి ఫస్ట్ రెగ్యులర్గా మనం చేయకూడదు, మనం ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా వెళ్ళిపోవాలి. వాడు ఫైనల్గా ఏమన్నాడు, లార్జెస్ట్ ఏంది అడిగాడు అన్నింటిలో. ఇక ఈ మూడింటిలో లార్జెస్ట్ ఏంది, ఇదే కదా. అంటే 9 కదా. అంటే 9 మల్టిపులే కదా ఆప్షన్ ఉండాల్సింది. అంటే 9తో డివిజిబుల్ అవ్వాలి కదా. 100 9తో డివిజిబుల్ అవుతుందా ఎగ్జాక్ట్గా, అవ్వట్లేదు. సో ఇది ఆన్సర్ కాదు. 180 అవుతుంది, 120 అవ్వట్లేదు, 160 అవ్వట్లేదు. సో ఆన్సర్ ఏదమ్మా, డైరెక్ట్గా చేయకుండానే ఆన్సర్ పెట్టేయచ్చు. అంటే మీరు ఎగ్జామ్ హాల్లో ఎలా అయితే చేయాలో అలా మాత్రమే చెప్తానమ్మా, రెగ్యులర్ ప్యాటర్న్ చెప్పను. ఎందుకంటే ఇవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. రెగ్యులర్ ప్యాటర్న్ కావాలని చెప్పేస్తాను. చూడండి, 6 + 8 ఎంత, 14. 14 + 9 23. ఏంది, అన్నీ కలిపితే 23 పార్ట్స్ వచ్చింది. 23 పార్ట్స్ ఈక్వల్ టు 460 అయితే ఇప్పుడు మనకేమన్నా అడిగాడు, లార్జెస్ట్ ఎంత అడిగాడు అంటే 9 పార్ట్స్ ఈక్వల్ టు హౌ మచ్, 23 20s అమ్మ. అంటే 23 2s ఏమో 46, 0 ఉంది 0 రాశారు. సేమ్ ఇక్కడ కూడా ఏం అప్లై చేయాలి, ఇంటూ 20. అంటే ఆన్సర్ ఎంత, 180. ఇలా చేసిన 180 వచ్చింది, ఇలా చేసిన 180 వచ్చింది. ఆన్సర్ ఎంతమ్మా, 180. చూసారా, నార్మల్ ప్రాసెస్ చేసినా 180 వచ్చింది. డైరెక్ట్గా 9 మల్టిపుల్ చెక్ చేసినా 180 ఆన్సర్ వచ్చింది. బట్ ఏది ఫాస్ట్గా వచ్చింది, ఇది 15 సెకండ్స్ పడితే ఇది 5 సెకండ్స్లోనే ఆన్సర్ వచ్చింది. సో ఎగ్జామ్లో ఎప్పుడైనా ఇలాగే చేయాలి. ఇలా కుదిరినప్పుడు మాత్రమే ఈ ప్యాటర్న్ మనం ఇచ్చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. The average of the 14 students of a class is 17. If the new student is 32 joins the class, then what will be the average of the 15 students? అంటే ఏం లేదు, మా క్లాస్లో 14 మంది ఉన్నారు, వాళ్ళందరూ యొక్క యావరేజ్ ఎంత, 17. ఒక కొత్త పర్సన్ జాయిన్ అయ్యాడంట, అతని యొక్క ఏజ్ ఎంత, 32. అప్పుడు ఫైనల్గా ఏం కనుక్కోమన్నాడు, ఓవరాల్గా 15 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత కనుక్కోమన్నాడు. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే ఆల్రెడీ 14 మంది దగ్గర 17 ఉంది. అంటే యావరేజ్ నేనేమనుకుంటున్నా, 17 అనుకుంటున్నా. వెయిటెడ్ యావరేజ్ కింద చేస్తున్నానమ్మా. అంటే ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా, యావరేజ్ని 17. ఇప్పుడు కొత్త పర్సన్ కూడా 17 చదివితే ప్రాబ్లం లేదు కదా. బట్ ఎంత ఎక్కువగా వచ్చాడు, 15 ఎక్కువగా వచ్చాడు. కౌంట్ చెక్ చేయండి, 32 - 17.
యాక్చువల్గా 17 అనుకున్న యావరేజ్, ఇతను కూడా 17తో పెద్ద ప్రాబ్లం లేదు. బట్ ఎంత ఎక్కువ వచ్చింది? 15 వచ్చింది. ఎంత చేంజ్ అయిన రాని, తక్కువైన రాని, ఎక్కువైన రాని, బట్ అది ఎవరు షేర్ చేసుకోవాలి? అందరూ షేర్ చేసుకోవాలి. అంటే ఎంతమంది? అందరూ 14 మంది ఉన్నారు, ఇక్కడ ఒకటి జాయిన్ అయ్యాడు అంటే 15 మంది. అంటే ఎంత వచ్చింది? ఎక్స్ట్రాగా 1 వచ్చింది. అంటే 17 + 1 ఎంత? 18 ఆన్సర్. ఇలా చేయాలమ్మా ఫాస్ట్గా. నెక్స్ట్, XYZ are the 3 students. X got 40% more than Y and X got 20% less than Z. ఇక్కడ చూడండమ్మా, XY, X 40% ఎక్కువ ఉందంట Y కంటే. అంటే ఇది 100 అంటగా, వీడు ఎంత ఉండాలి? 140 ఉండాలి. ఇక్కడ Z గాడిది రాస్తున్నా. అదే X గాడు 20% లెస్ దాన్ Z, అంటే Z కంటే ఎంత తక్కువ ఉన్నాడు? 20% తక్కువ ఉన్నాడు అంట. అంటే Z గాడిది 100 అయితే వీడిది ఎంత అవ్వాలి? 80 అవ్వాలి. చూడండి, 25s 27s 24s 25s అంటే 7:5 4:, ఇక్కడ ఉంది ఎక్సే, ఇక్కడ ఉంది ఎక్సే. అంటే ఇక్కడ ఏముంది? 7, ఇక్కడ ఏముంది? 4. బట్ రెండు ఈక్వల్గా ఉండాలి కదా. అందుకే నేను ఏం చేస్తున్నా? క్రాస్ మల్టిప్లై చేస్తున్నా. ఈ 4ని ఇక్కడ మల్టిప్లై చేస్తున్నా, ఈ 8ని ఇక్కడ మల్టిప్లై చేస్తున్నా. అంటే ఆప్షన్స్ ఏమైపోయినాయి? 28, 4 × 5 27 × 5 35. ఇలా కనుక్కొని నార్మల్గా చేస్తే ఆన్సర్ వస్తుందమ్మా. బట్ నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? 7 మల్టిపుల్ కానొస్తుంది. వాడు ఏమడిగాడు? Z అడిగాడు. Z ఇక్కడే కదా ఉంది. 7 మల్టిపుల్ కానొస్తుంది. ఆన్సర్లో 7 మల్టిపుల్ అయింది. చెక్ చేయండి. 700 పోయింది, ఇంకెంత? 120 మిగిలింది. 120 7 మల్టిపులా? కాదు. ఇక్కడ 700 పోయింది, 150 అయింది. 7 మల్టిపులా? కాదు. ఇక్కడ 800 7 మల్టిపుల్ కాదు. ఇది 7 మల్టిపుల్ అవుతుందా? అంటే 7తో డివిజన్ అవుతుందా? అవుతుంది. సో ఆన్సర్ ఏంది మరి? డైరెక్ట్గా 840. మీరు రెగ్యులర్ ప్యాటర్న్ ప్రకారం చేసినా అదే వస్తుంది. మీరు ఎగ్జామ్లో ఎలా చేయాలో అలాగే చేస్తున్నానమ్మా. నేను రొటీన్ ప్రాసెస్ చెప్పట్లేదు. రొటీన్ ప్రాసెస్ చెప్పమని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, వాడు ఏమి ఇచ్చాడు? Y వాల్యూ ఇచ్చాడు. Y వాల్యూ మన ప్రకారం ఎంత? 20. అంటే 20 parts = 480 అయితే ఇప్పుడు మనకేం కావాలి? 35 కావాలి. 20 480 అయిందంటే ఏమైంది? ఇంటూ 24 అయింది. ఇంటూ ఏమైంది? 24 అయింది. సేమ్ ఇక్కడ కూడా ఏమవ్వాలి? ఇంటూ 24 చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? 840 వస్తుంది ఎగ్జాక్ట్గా. ఈ క్వశ్చన్ చూడండమ్మా. ఈ క్వశ్చన్ మనం ఏం కనుక్కోవాలి? డైరెక్ట్గా LCM కనుక్కోవాలి. ఈ క్వశ్చన్ అడిగింది ఏంటంటే LCM అడిగినప్పుడు రెగ్యులర్ ప్యాటర్న్ చేయకూడదు. మనం ఎల్లప్పుడు ఏమి ఇచ్చేయాలి? డివిజిబిలిటీ రూల్స్ యూజ్ చేయాలి. ఈ LCM అనే కాన్సెప్ట్ మన ఛానల్లో ఫుల్ డెప్త్గా ఉందమ్మా. మీరు ఏ ఎగ్జామ్కి వెళ్ళినా, ఏ ప్రశ్న సాల్వ్ చేయాలన్నా విత్ సెకండ్స్లో సాల్వ్ చేస్తారు ఆ వీడియో చూస్తే. బట్ ఇక్కడ ఎలా చేయాలో చూద్దాం. ఇదే మల్టిపుల్ అమ్మా, 9 మల్టిపుల్నా? 9 × 3. మరి ఆప్షన్లో కూడా 9 మల్టిపుల్ ఉండాలా? 9 మల్టిపుల్ చెక్ చేయాలంటే ఏం చెక్ చేయాలి? డిజిటల్ సమ్ చెక్ చేయాలి. ఏం చెక్ చేయాలి? డిజిటల్ సమ్ చెక్ చేస్తే 9తో కట్ అవ్వాలి ఎగ్జాక్ట్గా. ఇక 9 క్యాన్సిల్ అయిపోయిందమ్మా. 7 వారు ఎంత? 13. 13 + 4 17. అంటే 17 9తో అవుతుందా? అవ్వట్లేదు. సో ఈ ఆప్షన్ కాదు. 5 4 9. 8 ఎంత? 16. సో ఇది అవ్వదు. 7 5 ఎంత? 12. 12 + 6 18. ఇది మేబీ అమ్మ. ఇది కూడా అవ్వకపోతే అప్పుడు ఇది ఆన్సర్. 9 క్యాన్సిల్ అయిపోయింది. 5 5 ఎంత? 10. 10 + 3 13. 13. ఇది కూడా కాదు. సో ఆప్షన్ ఏంది? ఆన్సర్ ఏంది? 7560 అనేది ఎగ్జాక్ట్గా ఈ 4 నెంబర్తో డివైడెడ్ బై అవుతుంది. అంటే ఏంది? LCM అడిగింది 7560. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ద 12 18 24? ఒకటే గుర్తుపెట్టుకున్నామా, LCM చేయాలంటేనేమో క్వశ్చన్లో నుండి ఉన్న మల్టిపుల్స్ని ఆప్షన్లో చెక్ చేయాలి. అదే HCF కనుక్కోవాలంటే ఆప్షన్లో ఉన్న నెంబర్ని క్వశ్చన్లో చెక్ చేయాలి. ఇక్కడ చూడండి అమ్మా, 12 ఇక్కడ ఉంది, ఇక్కడ 12 ఉంది. మరి ఇక్కడ 12 ఉందా? లేదు. సో ఇది ఆన్సర్ కాదు. 6 2s ఎంత? 12. బట్ ఇది 8 ఉంది. ఇది ఆన్సర్ కాదు. 4 చూడండి, 4 3s అవుతుంది, 4 2s అవుతుంది, 4 6 times అవుతుంది. ఇది మేబీ ఆన్సర్ అవ్వచ్చు. 8 ఎగ్జాక్ట్ క్యాన్సర్ అవుతుందో? 12 అవ్వట్లేదు. సో ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏందమ్మా? HCF అంటే ఎప్పుడైనా ఆప్షన్స్లో ఉన్న వాల్యూస్ని ఇక్కడ చెక్ చేస్తాము, దీనికి మల్టిపుల్ అవుతుందా అవ్వట్లేదా అని. అదే LCM అంటే ఇందులో ఉన్న ఒక నెంబర్ని ఆప్షన్స్లో చెక్ చేస్తాము. ఓకేనా? ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని అందరూ.
ఈ ప్రశ్న చూడండమ్మా, హౌ మెనీ స్పిరికల్ బాల్స్ ఆఫ్ రేడియస్ 8 cm కెన్ బి మేడ్ బై మెల్టింగ్ ఏ హెమిస్పియర్ ఆఫ్ రేడియస్ 48. అంటే ఇది ఒక పెద్ద అంటే ఇలాంటి వస్తువు ఒకటి ఉందమ్మా, అలాంటి వస్తువుని కరిగించి ఇలాంటి చిన్న చిన్న వస్తువులు చేస్తే ఎన్ని వస్తువులు వస్తాయని అడిగాడు. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, కేజీ గోధుమ పిండి ఉంటే దానికి ఈక్వల్ క్వాంటిటీ ఉండి రౌండ్ బాల్స్ వస్తాయమ్మా. సేమ్ ఇది కూడా అంటే ఏంది, ఇక్కడ మనం ఏం కంపేర్ చేస్తున్నాం, వాల్యూమ్ని కంపేర్ చేస్తున్నాం. అంటే వాల్యూమ్ 1 ఈక్వల్ టు వాల్యూమ్ 2. ఫస్ట్ ఇది రాసిన 4/3 πr³ ఇజ్ ఈక్వల్ టు 4/3, ఇది 2/3 అమ్మా, సారీ, πr³. ఎందుకు ఇది హెమిస్ఫియరే కాబట్టి. పై క్యాన్సిల్ అయిపోయింది, 3 క్యాన్సిల్ అయిపోయింది, 2 1s 2 2s, అంటే ఏం మిగిలిపోయింది 2r³ ఈక్వల్ టు r³ r1 r2. ఇప్పుడు ఫస్ట్ది దీనార్ ఎంత ఇచ్చాడు 8, దీనార్ ఎంత ఇచ్చాడు 48. ఇప్పుడు అది రాద్దాం చూడండి ఒకసారి. ఇక్కడ ఎన్ని వస్తే మనకు తెలియదు కాబట్టి n అనుకోవాలమ్మా. అంటే ఇప్పుడు n ఈక్వల్ టు n ఇంటూ 2 ఇంటూ r³ అంటే 8 ఇంటూ 8 ఇంటూ 8 ఈజ్ ఈక్వల్ టు r2². r2 అంటే ఎంత 48 48 48 48, 8 1s 8 6 times 8 6 times 8 6 times అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. 2 1s 2 3s. ఆర్లు ఎంతమ్మా 36, 36 3 ఎంత 108. ఆన్సర్ ఎంత 108. ఇటువంటి క్వశ్చన్స్ని ఎప్పుడు షార్ట్ కట్స్ ఉన్నావమ్మా. ఎవరైనా షార్ట్ కట్స్ 11 మల్టిపుల్ అది ఇది అని చెప్పినా నమ్మకండి. మ్యాక్సిమం షార్ట్ కట్స్ దీంట్లో వర్కౌట్ అవ్వవు. మెయిన్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, వాల్యూమ్ని ఈక్వల్ చేస్తున్నాము. అప్పుడు మీకు ఏం తెలియాలి, రెండింటికి వాల్యూమ్ ఫార్ములాస్ తెలియాలి, రెండింటి ఫార్ములాస్ ఈక్వల్ చేయాలి. ఓకేనా. సో ఇవి చిన్నవి వస్తున్నాయి కాబట్టి ఎన్ని వస్తున్నాయి తెలియదు కాబట్టి ఎన్ని అనుకున్నా, అది వాల్యూమ్ టీకి ఈక్వల్. మొత్తం క్యాన్సిలేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఎన్ని వచ్చింది ఆన్సర్ రేట్గా 108. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ m 58524m ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 9. అంటే ఆ అంకె మొత్తం దేంతో డివిజిబుల్ అవుతుందంట, 9తో డివిజిబుల్ అవుతుందంట. అలాంటప్పుడు ఆన్సర్ ఏమొస్తుందో కనుక్కోవాలి m ప్లేస్లో. ఫస్ట్ 5 4 9 అంటే ఏం చేస్తున్నాను, 9తో భాగించబడా అంటే డిజిటల్ సమ్ ఏమై ఉండాలి, 9 మల్టిపుల్ అయినా ఉండాలి ఆర్ 9 అయినా అయి ఉండాలి. 5 4 క్యాన్సిల్ అయిపోయింది. 8 2 ఎంత 10, 10 + 5 ఎంత 15, 15 ప్లస్ m ఈక్వల్ టు, ఇప్పుడు 9 అయితే అవకాశం ఉండదు ఎందుకంటే 9 కంటే ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఏముంది 9 మల్టిపుల్ 18, 15 ప్లస్ m ఈక్వల్ టు 27. ఇక్కడ చూడండి అమ్మా, ఇప్పుడు 18 అవ్వాలంటే m వాల్యూ ఎంత అవ్వచ్చు 3 అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ m వాల్యూ ఎంత అవ్వచ్చు 13 అవ్వచ్చు. ఏదైనా వాడు m అనే ప్లేస్లో ఒక అంకె మాత్రమే పెట్టాలి. బట్ ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి, 2 అంకెలు ఉన్నాయి. సో ఇది ఆన్సర్ కాదు. ఆన్సర్ ఎంత 3. ఇలా చేయాలమ్మా. నేను మీకు ఎగ్జామ్లో మీరు ఎలా చేయాలో నేను అలాగే నేర్పిస్తున్నానమ్మా. నేను 4-5 మోడల్స్ చెప్పి అటు తిప్పి మీకు వావ్ అనిపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఎగ్జామ్లో నేను మీలాగా స్టూడెంట్ని అయ్యండి వితిన్ టైంలో ఎలా సాల్వ్ చేయాలో అలాగే నేర్పిస్తున్నాను నేను. ఈ క్వశ్చన్ చూడండమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ ఫర్ 5 years ఈజ్ ఈక్వల్ టు 20% ఆఫ్ ద ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ ఎప్పుడు ఎంత ఉంటుందమ్మా 100% ఉండిద్ది. ఇప్పుడు 100%లో ఎంత వచ్చిందంట 20% వచ్చింది. అంటే ఇప్పుడు 5 సంవత్సరాలకి 20% వచ్చిందంటే ప్రతి ఇయర్ ఎంత వచ్చినట్టు 4 కదా. 4 4 4 4 4 చూడండి, ప్రతి సంవత్సరం 4 రూపాయలు వచ్చిందమ్మా. మొత్తం ఎన్ని రూపాయలు వచ్చింది 20 రూపాయలు వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా మనం ఏం కనుక్కోమన్నాడు, ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఇంట్రెస్ట్ విల్ బి ఈక్వల్ టు ద ప్రిన్సిపల్. అంటే 100 రూపాయలు మనకు వడ్డీ రావాలంట. ఓకేనా, అప్పుడు ఎన్ని సంవత్సరాలు పడుతుంది అన్నాడు. మన దగ్గర 100 రూపాయలు రావాలి. ప్రతి సంవత్సరం ఎన్ని వస్తున్నాయి 4 వస్తున్నాయి. అప్పుడు ఎన్ని సంవత్సరాలు పట్టిద్దమ్మా 25 years పట్టిద్ది. ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది 25 years పట్టిద్ది. చూడండి జాగ్రత్తగా, 5 సంవత్సరాలకి 20 వస్తుందంట. అంటే ప్రతి సంవత్సరం ఎంత వస్తుంది 4 వస్తుంది. అలాంటప్పుడు 100 ఎన్ని సంవత్సరాలకు వస్తుంది 20 సంవత్సరాలకే కదా వచ్చేది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. ఆన్ ఏ సమ్ ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 10% per annum 8 years ఈజ్ 8,000. అంటే ఏం లేదమ్మా, ఒక సమ్ మీద సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంట
8,000 వచ్చిందంట. ఎన్ని సంవత్సరాలకి? 8 సంవత్సరాలకి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10%. అంటే ఏం లేదు, ప్రతి సంవత్సరము 10% ఇంట్రెస్ట్ వస్తుందిరా. అలా ఎన్ని సంవత్సరాలు వస్తుంది? 80% వస్తుంది. అంటే ఎంత? 80. జాగ్రత్తగా చూడండి. చూడండమ్మా, ప్రతి సంవత్సరం 10 రూపాయలు వస్తుంటే 8 సంవత్సరాలకి ఎంత వస్తుంది మనకి? 80% కదా. అదే ఇంట్రెస్ట్ క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? 8,000 ఇచ్చాడు. ఇప్పుడు మన ఆ క్వశ్చన్ అడగట్లా. ఇప్పుడు మనం ఏమడుగుతుందో చూడండి, వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మనం ఏం కనుక్కోవాలి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి ఆన్ ఏ సేమ్ సమ్. అంటే ఇక్కడ ఏ సమ్ అయితే మనం అప్లై చేసామో, అంటే ఎంతైతే అప్పు తీసుకున్నామో అదే అప్పు మీద అంటమ్మా. యాన్యువల్ రేట్ ఎంత? 10%. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు 10% వచ్చినా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి ఏమో 10% వస్తుంది ఇంట్రెస్ట్, సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఏమో 21% వస్తుంది ఇంట్రెస్ట్, థర్డ్ ఇయర్కి ఏమో 31.1% వస్తుంది. ఈ మూడు బై హ్యాట్ చేయాలమ్మా, ఎందుకంటే చాలా ఎగ్జామ్స్లో డైరెక్ట్గా 10% ఎక్కువగా అడుగుతాడు. సో మనం ప్రతిసారి చేయలేం కదా వాల్యూస్ అన్నిటిని. సో ఈ మూడింటిని బై హ్యాట్ చేయండి. 1 ఇయర్కి అయితేనేమో 10% ఇంట్రెస్ట్ వస్తుంది, 2 ఇయర్స్కి అయితే 21% ఇంట్రెస్ట్ వస్తుంది, 3 ఇయర్స్కి అయితేనేమో 31.1% ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు మనకి ఎన్ని ఏళ్ళకి అడిగాడు? 3 ఇయర్స్కి అడిగాడు. అది కూడా ఏం కనుక్కోవాలి? ఓన్లీ ఇంట్రెస్టే కనుక్కోవాలి. అంటే ఇదే కదా కనుక్కోవాల్సింది. 33.1% ఎంత? 0 క్యాన్సిల్ అయిపోయింది. 8 ones అంటే అది మిగిలిపోయిందమ్మా ఇక్కడ 100. చూడండి, 33.1 into 100. ఒక పాయింట్కి ఒక 0 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఎంత? ఆన్సర్ ఎంతమ్మా అంటే ఇలా చేయాలి. ఈ క్వశ్చన్ మళ్ళీ చెప్తాను ఏంటంటే ఒకసారి ఎవరికైనా అర్థం కాకపోతే, ప్రతి సంవత్సరం 10% ఇంట్రెస్ట్ వస్తుంది. అలా ఎన్ని సంవత్సరాలు వస్తుంది? 80 years వస్తుంది. అంటే ఎంతకు వస్తున్నట్టు? 80 వస్తున్నట్టు. అదే 80 క్వశ్చన్ ఎంత ఇచ్చాడు? 80,000 ఇచ్చాడు. బట్ మనకేం కావాలి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి. ఎంత సమ్ మీద అంట? ఇక్కడ ఏ సమ్ అయితే ఏ అప్పు అయితే తీసుకున్నామో అదే అప్పు మీద. బట్ యాన్యువల్ రేట్ ఎంత? 10%. 10% అన్నప్పుడు మీకు 3 నెంబర్లు చెప్పానమ్మా. 1 ఇయర్కి ఇంట్రెస్ట్ అయితేనేమో 10% వడ్డీ, 2 సంవత్సరాలకు వడ్డీ అయితేనేమో 21, 3 సంవత్సరాలకు వడ్డీ అయితేనేమో 31.1. ఓకేనా? ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఇంట్రెస్టే కనుక్కోవాలి. అంటే 31.1 కనుక్కోవాలి. 0 క్యాన్సిల్ చేసాను, 88 క్యాన్సిల్ చేసాను, 100 మిగిలిపోయింది. 100 into 33.1 అంటే ఆన్సర్ ఎంతమ్మా? 3310. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండమ్మా, టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్. ఇది చాలా ఈజీ క్వశ్చన్, చూడగానే విత్ ఇన్ సెకండ్స్లోనే ఆన్సర్ పెట్టేయచ్చు. ఇలాంటి క్వశ్చన్ నీకు తెలియాలంటే ఈ కాన్సెప్ట్ తెలియాలి. ఇక్కడ ఏమిచ్చాడు? ఏబి అనేవాడు ఇద్దరు, ఇలా ఇంకోటి చెప్తానండి, X+Y అనే ఇద్దరు ఒక పనిని 7 daysలో చేశారు. ఓకేనా? అందులో ఒక పర్సన్ Y అతను B daysలో చేశాడు. ఫైనల్గా మనం ఏం కనుక్కోవాలి? X ఎన్ని రోజుల్లో చేస్తారో కనుక్కోవాలి. ఇలాంటప్పుడు ఫార్ములా ఏమి ఇచ్చేయాలంటే AB బై గ్యాప్. ఓకేనా? AB బై గ్యాప్. ఇక్కడ కూడా అదేనా చూడండి, ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఇక్కడ ఒకడు ఉన్నారు. బట్ ఇక్కడ ఏముంది? ముగ్గురు ఉన్నారు, 20 రోజుల్లో చేశారు. తర్వాత ఇద్దరు 25 రోజుల్లో చేశారు. అంటే చూడండి, R+M+P ఎన్ని రోజులు చేశారు? 20. తర్వాత R+M ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేశారు? 25. అంటే ఇది ఒక మోడల్నా? అంటే అప్పుడు ఇక్కడ కూడా ఏ ఫార్ములా ఇచ్చేయాలి? AB బై గ్యాప్. ఏ అంటే ఎంత? 20, B అంటే ఎంత? 25, గ్యాప్ ఎంత? 5. 5 4s 20 అమ్మ. 4 into 25 100. ఆన్సర్ ఎంత? 100 minutesలో వర్క్ అయిపోతుంది. 100 minutesలో ఆ వర్క్. ఓకేనా? ఇటువంటి క్వశ్చన్స్ ఎప్పుడు ఇచ్చినా మనం ఏ ఫార్ములా ఇచ్చాలి? AB బై గ్యాప్. ఓకేనా? AB బై గ్యాప్. ఎప్పుడైనా చూడండి, ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఇక్కడ ఒకడు ఉన్నారు, అప్పుడు ఇలా చేయాలి. ఇక్కడ ముగ్గురు ఉన్నారు, ఇక్కడ ఇద్దరు ఉన్నారు, అంటే రిమైనింగ్ పర్సన్ మిస్ అయ్యాడు ఇక్కడ ఒకడు. వాడిది మనం ఎప్పుడు కనుక్కోవాలన్నా మనం ఆన్సర్ ఏం చేయాలి? AB బై గ్యాప్ ఇచ్చేయాలి. ఈ కాన్సెప్ట్ తెలిస్తే విత్ ఇన్ 5 seconds ఆన్సర్ అయిపోయినట్టేనే. ఈ స్టెప్ రాస్తే డైరెక్ట్గా ఆన్సర్. ఇది కూడా టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లం అమ్మా. ఇక్కడ ఏమి ఇచ్చాడు? మనీష్ అనేవాడు 48 daysలో చేశాడంట. ప్రతాప్ అనేవాడు హాఫ్ టైంలో చేస్తున్నాడు. అంటే వీడితో కంపేర్ చేస్తే హాఫ్ టైం అంటే ఎంత? 24. ఓకేనా? అప్పుడు ఏమన్నాడు? ఇద్దరు కలిసి పని చేస్తున్నారంట. 1/4 ఎన్ని రోజులు చేయగలని అడిగాడు. ఓకేనా? ఇన్ హౌ మెనీ డేస్ విల్ బోత్ టుగెదర్ కంప్లీట్ 1/4 ఆఫ్ వర్క్ టు టోటల్ వర్క్. మామూలుగా టోటల్ వర్క్ ఎలా కనుక్కుంటాం? ఎన్ని రోజులు అవుతుందంటే AB బై A+B. బట్ ఇక్కడ ఎంత కావాలంట? 1/4 కావాలి. సో 1/4 ట్రై ఇంటూ అయిపోయింది ఆన్సర్. 1/4 ఇంటూ A అంటే 48, B అంటే 24. ఓకేనా? A+B రెండింటిని కలపాలి. టుగెదర్ అన్నప్పుడు ఏం చేయాలి? కలపాలి. 24 1 24 3 3 1 3
16, 4 1, 4 4. ఆన్సర్ ఎంతమ్మా? 4 days. అంటే 1/4 వర్క్ని వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు? 4 రోజులు ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ క్లాస్ 40% ఆర్ బాయ్స్ అండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 54. ఒకటి చూడండి అమ్మా, ఎప్పుడైనా క్లాస్ మొత్తమైన, విలేజ్ మొత్తమైన, పాపులేషన్ మొత్తమైన, అసలు ఏ టోటల్ అయినా దేనికి సమానము? 100% సమానము. అందులో ఒకళ్ళు 40 ఉన్నారంటే రిమైనింగ్ ఎంత? 60. ఓకేనా? ఇప్పుడు ఇదే 60% వాల్యూ అంటే వీళ్ళు గర్ల్స్, వీళ్ళు బాయ్స్. ఇదే గర్ల్స్ ఇండైరెక్ట్గా ఎంత ఇచ్చాడు? 54 అని ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నాడు? బాయ్స్ ఎంత కనుక్కోమన్నాడు? బాయ్స్ ఎంత? 40%. 0 0 క్యాన్సిల్ అయిపోయింది. 6 1 6 9, 4 9 ఎంతమ్మా? 36. ఆన్సర్ ఎంత? 36. 4 9 క్రాస్ మల్టిప్లై చేయాలమ్మా ఎప్పుడైనా. నెక్స్ట్ క్వశ్చన్. Next question. The sum of the three numbers is 123. The ratio between the first and second is 3:4 and second and third is 3:5. Then find the, మనకి ఏం కావాలి? సెకండ్ నెంబరే కావాలి. బట్ ఇక్కడ ఏమున్నాయి క్లూస్? రేషియోస్ ఉన్నాయి. రెగ్యులర్ ప్యాటర్న్ మనం చేయకూడదు. సెకండ్ నెంబర్ ఏముందాం ఇక్కడ? 4. ఫస్ట్ సెకండ్ అన్నాడు. ఇది ఫస్ట్, ఇది సెకండ్. అంటే ఆప్షన్లో ఏముండాలి? 4 మల్టిపుల్ ఉండాలి. 42 అనేది 4 టేబులా? కాదు. 4 మల్టిపుల్ అన్నా 4 టేబుల్ అన్నా ఒకటే. 33 అనేది 4 మల్టిపులా? కాదు. అంటే 4తో డివైడెడ్ బై అవ్వాలి. 46 4 మల్టిపులా? కాదు. ఇప్పుడు ఆన్సర్ ఏంది రైట్గా? 36. ఇలాగే చేయాలి కానీ రెగ్యులర్ ప్యాటర్న్ చేయకూడదు ఇంకా. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ బాట్ సమ్ పెయిన్స్ అట్ ది రేట్ ఆఫ్ 20 per rupee and sold them at 15 per rupee. What will the profit? ఇలాంటి క్వశ్చన్స్ని మీరు కొంచెం టఫ్గా ఫీల్ అవుతారేమో. ఎప్పుడైనా మీరు టఫ్గా ఫీల్ అయితే ఆ క్వశ్చన్ లాస్ట్లో చేయాలి కానీ ఇమీడియట్గా సాల్వ్ చేయకూడదు. ఎందుకంటే ఈ ఒక్క క్వశ్చన్ వల్ల మీకు ఏదైనా టైం లాస్ అవ్వచ్చు. ఓకేనా? బట్ ఈ క్వశ్చన్ కూడా సింపుల్గా ఎలా చేయాలో చూడండి. ఇప్పుడు 20 పెన్నులు కొన్నాడంట. ఎంతకి? ₹1. ₹1 ఎన్ని పైసలు? 100 పైసలు. 20 పెన్నులు కొన్నాడంటే ఒక్కొక్కది ఎంత? ₹5. దీన్ని ఏమంటారు? కాస్ట్ ప్రైస్. అంటే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ చూడు ఎలా ఉందో, అంటే అమ్మింది. అదే 100 పైసలకి ఎన్ని ఇస్తున్నాడు? 15 ఇస్తున్నాడు. ఇక్కడికి ఎంత ఉంది? 20/3. 5 3s 5 20s. ఓకేనా? అంటే ₹5 కొంటే ఎంతకు అమ్ముతున్నాడు? 20/3కి మాత్రమే అమ్ముతున్నాడు. అంటే ప్రాఫిట్ చెక్ చేయాలి. ప్రాఫిట్ ఎప్పుడు కనాలన్నా నువ్వు ఎంతకు అమ్మావో చెక్ చేయాలి ఫస్ట్. అంటే ప్రాఫిట్ కావాలంటే ఇంతకు అమ్మాను, బట్ నేను కొన్నది ఎంతకి? 5 పైసలకి. ఏం కావాలి నాకు? పర్సంటేజ్ కావాలి. ఇంటూ 100 వేస్తాను. 20/3. ఇక్కడ 1/5 ఉంది కాబట్టి మళ్ళీ 1/5 వస్తుంది. ఇంటూ 100. ఓకేనా? ఇక్కడ చూడండి అమ్మా, సింపుల్గా చెప్పేయచ్చు. 5 1s 5 4s. అంటే ఇంకా ఆన్సర్ ఏం మిగిలిపోయింది? 4/3 ఇంటూ 100. 4/3 కాబట్టి నేను దీన్ని ఎలా రాస్తున్నానంటే 1 + 1/3గా రాస్తున్నా. అంటే 1/3 అంటే అప్పుడు ఆన్సర్ ఎంత? 33.33. ఓకేనా? ఇలా చేయాలి కానీ సొల్యూషన్ మొత్తం చేయకూడదు. చూడండమ్మా, ఈ క్వశ్చన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. 100 పైసలకి 20 పెన్నులు కొన్నాడు. అంటే ఒక్కొక్కటి ఎంత? 5 పైసా. అదే 100 పైసలకి 15 పెన్నులు అమ్మేశాడు. అంటే ఒక్కొక్కటి ఎంత పడుతుంది? 20/3 పడుతుంది. ఓకేనా? నేనేం కనుక్కుంటున్నా? ప్రాఫిట్ కనుక్కుంటున్నా. ఏది కనుక్కోవాలన్నా నువ్వు ఎంత అమ్మావో తెలియాలి. అది దేంతో కంపేర్ చేయాలి? ఎప్పుడు నువ్వు ఎంత పెట్టుబడి పెడితే దాంతో. అంటే ఎంత కాస్ట్ ప్రైస్ పెట్టావు నువ్వు? 5 పైసా. ఇలా సొల్యూషన్ చేసుకుంటా పోతే 4/3 వస్తుందమ్మా. దీన్ని ఎలా రాస్తున్నా అంటే 1 + 1/3గా రాస్తున్నా. అంటే 1/3 అంటే ఇప్పుడు ఎంత ఫ్రాక్షన్? 33.33. ఇలా ఫాస్ట్గా చేయాలి ఆన్సర్. ఈ క్వశ్చన్ ఎలా చేయాలి చూడండి అమ్మా. ద యావరేజ్ మార్క్స్ ఆబ్టైన్డ్ బై S1 and S2 is 35 more than the average of మార్క్స్ ఆబ్టైన్డ్ బై S2 and S3. అంటే ఏం లేదమ్మా. ఇప్పుడు యావరేజ్ అంటే మీనింగ్ ఏంది? ఆ రెండింటిని కూడి బై 2 వేయాలి. ఇప్పుడు S1 + S2/2 రెండింటిని కూడితే నాకు యావరేజ్ వస్తుంది. ఈ యావరేజ్ ఎంత ఉందంట? 35. ఈ యావరేజ్ ఎలా ఉందంట? 35 more than S2 + S3 అంట. అంటే S2 + S3/2 వేస్తే యావరేజ్ వచ్చింది. ఆ యావరేజ్ కంటే ఎంత ఎక్కువ ఉందంట? 35 ఎక్కువ ఉంది. ఇప్పుడు బట్ S3 వాల్యూ ఎంత ఇచ్చాడు? 73 ఇచ్చాడు. మనం ఏం కనుక్కోమన్నాడు? ఇంకా S1 ఎంత కనుక్కోమన్నాడు. ఇప్పుడు S2 క్యాన్సిల్ అయిపోయింది. సో ఈజీగా చేద్దాం. దీన్ని చూడండి అమ్మా, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. దీన్ని ఇంటూ 2 చేస్తే ఏమైంది? మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు S1 + S2 = S2 + S3. ఇక్కడ బయట ఉంది, ఇక్కడ బయట ఉంది. దీని రెండింటిని క్యాన్సిల్ చేస్తాను. అప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇంటూ 2 చేయాలి. అంటే ఎంత ఆన్సర్? 70. S2 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు S3 వాల్యూ ఎంత అని చెప్పాడు అమ్మాడు? 75 అని చెప్పాడు. ఎంత అని చెప్పాడు? 75 అని చెప్పాడు. అంటే 75 +
70. ఆన్సర్ ఎంత? 145 ఈక్వల్ టు S1. అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ రిపీటెడ్గా చూసుకున్నాం, అర్థమైంది మీకే. ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, ఈ క్వశ్చన్ కొంచెం టఫ్ క్వశ్చన్ అమ్మా. ఇది మీలో చాలామంది చేయలేకపోవచ్చు. మేము చేస్తామని ఓవర్ కాన్ఫిడెంట్తో మీరు ఎగ్జామ్ హాల్ ఇది పట్టుకున్నారంటే టైం వేస్ట్ అయిపోద్ది. ఫర్ సపోజ్ ఆన్సర్ వస్తే ఓకే, బట్ ఆన్సర్ రాకపోతే ఏమైద్ది? 2 minutes 3 minutes వేస్ట్ అయిపోద్ది కదా. మీరు ఎంతకంటే ఈజీగా ఉండే క్వశ్చన్ ఇంకా సాల్వ్ చేయొచ్చు కదా. ఇలాంటి క్వశ్చన్స్ని మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే సాల్వ్ చేయకూడదు. మీకు డౌట్ ఉన్నా ఆర్ నేను చేయగలను అనుకున్నా మీరు చేయకూడదు. కాన్ఫిడెంట్గా నేను చేయగలను అనుకున్నప్పుడు మాత్రమే చేయాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఎలా చేద్దామా. ఏ పర్సన్ బాట్ అన్ ఆర్టికల్ అండ్ సోల్డ్ ఇట్ ఫర్ 20% లాస్. అంటే ఒక వస్తువుని కొన్నాడంట, దాన్ని 20% లాస్కి అమ్ముకున్నాడంట. అంటే ఏముంది? కాస్ట్ ప్రైస్ 100 అయితే సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి? 80 అవ్వాలి. అంటే 5:4, 25s 24s. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత? 5x, సెల్లింగ్ ప్రైస్ ఎంత? 4x. నాకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు? ఇఫ్ హీ హ్యాడ్ బాట్ ఇట్ అండ్ 30% లెస్, అంటే 30% తక్కువ కొన్నాడంట. దీన్ని 30% తక్కువ కొన్నాడు. 30% తక్కువ అంటే ఎంత? 70 కదా. ఓకే, ఈసారి ఏం జరిగింది? దీన్ని 125 రూపీస్కి ఎక్కువ అమ్ముకున్నాడంట. 4x ప్లస్ 125 రూపీస్కి ఏమైనా జరిగింది? ఎక్కువ అమ్ముకున్నాడు. ఇప్పుడు ఏం ఫైనల్ గాడికి ఏం జరిగిందంట? 50% ప్రాఫిట్ వచ్చింది. 50% అంటే ఎంత? 1/2 ప్రాఫిట్ కాబట్టి 3/2. ప్రాఫిట్ అంటే ఏం లేదు, రెండింటిని యాడ్ చేయడమే. లాస్ అంటే తీసేయడమే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇదే ఈక్వేషన్ మనం ఎలా రాస్తాం చూడండి. ఇప్పుడు మనకు ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ ఎప్పుడు ఏమొస్తుంది? సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది? సెల్లింగ్ ప్రైస్ ఎంత చూడండి, 4x ప్లస్ 125. కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 5x ప్లస్ ఇంటూ అమ్మా ఇది 70/100. ఇది దేనికి సమానం? 3/2కి సమానం. ఎందుకంటే వాడు 50% ప్రాఫిట్ అన్నాడు, దాన్ని దేంట్లోకి మార్చాను? సెల్లింగ్ ప్రైస్లోకి మార్చేసాను. 5 1s 5 20s 0 0 క్యాన్సిల్ అయిపోయింది. ఈ 2 అనేది పై దానికి మల్టిప్లై అవుతుందమ్మా, పైకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఇక్కడ 1/2 ఉంది కాబట్టి పైకి వెళ్ళిపోద్ది, 2 అయిపోద్ది. అంటే 8x ప్లస్ 250/7x ఈజ్ ఈక్వల్ టు 3/2. దీన్ని మీరు సాల్వ్ చేస్తే మీకు ఎక్స్ వాల్యూ డైరెక్ట్గా ఎంత వస్తుందంటే 100 వస్తుంది. ఇక్కడ గ్యాప్ లేదమ్మా, పేజీ లేదు, అందుకే ఇలా రాశాను. దీన్ని మీరు సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది అంటే 100 వస్తుంది. బట్ మన ప్రకారం ఇక్కడ ఎంత కాస్ట్ ప్రైస్? 5x. అంటే ఎక్స్ వాల్యూ 100 అయితే 5 × 100 ఎంత? 500. ఆన్సర్ ఎంత? 500. 5 × 100. మీరు ఎక్స్ని సాల్వ్ చేస్తే 100 వస్తుందమ్మా. సో ఆప్షన్ ఎంత? ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. ఇది సింప్లిఫికేషన్ క్వశ్చన్ అమ్మా. మీరు ఏ ఎగ్జామ్కి వెళ్ళినా పక్కాగా ఎస్ఎస్సిడి ఏ షిఫ్ట్కైనా ఒక క్వశ్చన్ కంపల్సరీ సింప్లిఫికేషన్ మీద ఉంటుంది. అది లేకుండా ఆప్షన్ ఉండదు. సింప్లిఫికేషన్ తెలియాలంటే మీకు ఏం తెలియాలంటే బాడ్మాస్ రూల్ తెలియాలి. అంటే ఏం లేదు, ఫస్ట్ బ్రాకెట్ని మాత్రమే సాల్వ్ చేయాలి, తర్వాత బార్ని మాత్రమే సాల్వ్, అంటే వెనుకలం బార్ అంటారు, దాన్ని మాత్రమే సాల్వ్ చేయాలి. తర్వాత మనం ఏం సాల్వ్ చేయాలంటే డివిజన్ సాల్వ్ చేయాలి, తర్వాత ఇంటూ, తర్వాత ప్లస్ ఆర్ మైనస్ లేదని సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ఇలా సాల్వ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ బ్రాకెట్ లేదు అండ్ డివిజన్ లేదు అండ్ బార్ కూడా లేదు. సో డైరెక్ట్గా మనకి ఏమున్నాయి? ఫస్ట్ మల్టిప్లై చెక్ చేయాలి. 42 మూడు ఎంతమ్మా? 126 ప్లస్, ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది. ఫస్ట్ రోజు ఏం చేయాలి? ఇంటూనే చేయాలి. ఓకేనా? 25 మూడు ఎంత? 75 మైనస్ 14. ఇక్కడ చూడండి మైనస్ ఉంది, ప్లస్ ఉంది, పర్లేదు ఏదైనా చేయొచ్చు. ఇక్కడ ఏముంది? 7 × 5. ఓకేనా? ప్లస్ ఉంది, ఇంటూ ఉంది, రెండిట్లో ఏది చేయాలి? ఇంటూనే చేయాలి. చెప్పాను కదా ఇంటూనే చేయాలి. 7 × 5 ఎంత? 35. దీన్ని మొత్తాన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుందో చెక్ చేయండి ఒకసారి. దీనికి మొత్తం మనకు అనుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఇన్ని డిజిట్స్ అన్నీ చూడండి ఎలా ఉన్నాయో, డిఫరెంట్గా ఉన్నాయి. 6 + 5 ఎంత? 11. 11 4 పోతే ఎంత? 7. 7 + 5 ఎంత? 2, అంటే 12. సో ఆన్సర్ ఎంత? 182. మీరు మామూలుగా చేసిన 182నే వస్తుంది. లేదంటే ఏం చెక్ చేయాలి? చివరి సంఖ్య మాత్రమే చెక్ చేయాలి. ఎందుకంటే యూనిట్ డిజిట్ ఎలా ఉంది? ఇక్కడ డిఫరెంట్గా ఉంది. చూడండి మళ్ళీ ఒకసారి. 6 + 5 11. 11లో 4 తీసిస్తే ఎంత? 7. 7 + 5 ఎంత? 12. అంటే చివరిలో ఎంత ఉండాలి? 2. ఇలా చేయాలి. ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. ద మార్కెట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 7,600 and 6680. ఏం లేదమ్మా,
మార్కెట్ ప్రైస్ దాని మీద ఒక ట్యాగ్ ఇచ్చాడు, ఒక షర్ట్ మీద ఒక ట్యాగ్ ఉందంట, దాని వాల్యూ ఎంత 7600. అదే షర్ట్ని మనకి ఎంతకు అమ్మాడు 6688కి అమ్మాడు. అయితే వాడికి ఎంతో కొంత డిస్కౌంట్ ఇచ్చినట్టే కదా, ఆ డిస్కౌంట్ ఎంతో అడిగాడు. ఓకేనా, డిస్కౌంట్ ఎంత ఇచ్చాడో తెలియాలి. ఫస్ట్ మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు 7600 అండ్ సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు 6680. ఇప్పుడు నీకు డిస్కౌంట్ కావాలంటే ఫస్ట్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడో తెలియాలి. డిస్కౌంట్ ఎంత ఇచ్చాడో చెక్ చేయండి. ఇంత డిస్కౌంట్ ఇచ్చాడు. అది ఇప్పుడు దేంతో కంపేర్ చేయాలి? డిస్కౌంట్ పర్సంటేజ్ కావాలంటే వాడు దేని మీద ఇచ్చాడు, దాని మీదే ఇచ్చాడు. ఇప్పుడు నాకు ఎంత తగ్గించాడు, ఎంత కొంత తగ్గించాడు. దేని మీద తగ్గించాడు? 7600 మీద కదా తగ్గించింది, దాంతోనే కంపేర్ చేయాలి ఎప్పుడైనా. ఓకేనా, చూడండి ఈ క్వశ్చన్ సింప్లిఫై చేయండి. తీసేస్తే 912 వచ్చింది, 2 zeros క్యాన్సిల్ అయిపోయిందమ్మా. 76 ఎగ్జాక్ట్గా 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. చెక్ చేయండి కావాలంటే, 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఆన్సర్ ఎంతమ్మా 12%. ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? 12%. మళ్ళీ ఒకటి చెప్తాను నేను ఒకసారి, ఎప్పుడైనా మన డిస్కౌంట్ ఎంత ఇస్తారంటే మన షర్ట్ మీద ఎంత ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్ మీద మాత్రమే డిస్కౌంట్ ఇచ్చాడు. డిస్కౌంట్ ఇవ్వగా మనకి ఎంత కమ్మాడు? ఇంత కమ్మాడు. అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? 912 రూపాయలు ఇచ్చాడు. మనం దేని కనుక్కోవాలి? ఇప్పుడు డిస్కౌంట్ పర్సంటేజ్ కనుక్కోవాలి. డిస్కౌంట్ పర్సంటేజ్ కావాలంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చాడో తెలియాలి. దేంతో కంపేర్ చేయాలి? ఎప్పుడైనా మనం దేని మీద డిస్కౌంట్ ఇస్తే దాని మీద డిస్కౌంట్ దేని మీద డిస్కౌంట్ ఇస్తారు దాని మీద కంపేర్ చేయాలి మనము. సో 912/70. ఇక్కడ చూడండి అమ్మా, మనకి ఎప్పుడైనా డిస్కౌంట్ అంటే మనకి ట్యాగ్ మీద ఎంత అయితే తగ్గించాడో అదే కనుక్కోవాలి. అంటే ఎంత తగ్గించాడు? 912 రూపాయలు తగ్గించాడు. పర్సంటేజ్ కావాలి కాబట్టి 912 రూపాయలు కంపేర్ చేయాలి. దేంతో కంపేర్ చేయాలి? మనం దేని మీద తగ్గిస్తే దాని మీద కంపేర్ చేయాలి. దేని మీద తగ్గించాడు? 7600 మీద తగ్గించాడు. సో ఆన్సర్ ఎంతమ్మా 12. చూసారా, 20 క్వశ్చన్స్ని కూడా మనం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు 25 to 30 minutesలోనే పట్టేసింది. చూసారా, సో నేను ఎప్పుడు ఏం చెప్తానంటే మీరు ఎగ్జామ్ హాల్లో మీరైతే ఎలా చేయగలరో అలాగా చేస్తే ప్రిఫర్ చేస్తానమ్మా. ఎందుకంటే మనం ఇన్ టైంలో అయిపోవాలి. ఇది క్వశ్చన్ పేపర్, ప్రీవియస్ పేపర్, దీనికి 4-5 వేస్లో చెప్పడం అనవసరం. ఇదే క్వశ్చన్ ఎగ్జామ్లో ఇస్తే మీరు ఎలా అయితే చేయాలో అలాగే చెప్తాను. ఓకేనా, సో నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.